గాయస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ యూరో వైబ్స్ విత్ లిఖిత. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. బట్ వీడియోస్ చేయడం లైక్ కొంచెం లేట్ అయింది. ఎందుకంటే ఇండియా వెకేషన్ అయిపోయి వచ్చిన తర్వాత ఫుల్ వర్క్లో బిజీగా ఉన్నా అనమాట. సో ఈరోజు కొంచెం లైక్ ఈ వీక్ అంతా కొంచెం టైం తీసుకొని ఈ వీడియో ఏంటంటే ఇన్ మై లైఫ్ చూపించాలనుకుంటున్నాను. మాస్టర్ స్టూడెంట్ లైక్ ఒక లివింగ్ అలోన్, హౌ దే విల్ మేనేజ్ దర్ వర్క్ అండ్ వాట్ ఎవర్ థింగ్స్, ఎడ్యుకేషన్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళు ఎలా మేనేజ్ చేసుకుంటారని నేను ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాను. ఈరోజు అయితే మండే. సో మండే మార్నింగ్ టైం వచ్చేసి ఎంత అవుతుంది, 9:50 అవుతుంది. సో నేను యాక్చువల్లీ నా రూమ్లో లేకుండే, ఫ్రెండ్స్తో ఉండే వీకెండ్. సో మార్నింగ్ లేట్ లేచినాము. బ్రేక్ఫాస్ట్ ఏం లేదు, బస్కి ఇంకా 12 minutes టైం ఉందని చెప్పి ఫాస్ట్గా ఇక్కడ ఒక షాప్కి వచ్చినాను బ్రేక్ఫాస్ట్ తీసుకుందామని. సో ఏంటి డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాను అనుకున్నాను. నేను మా స్టోర్కి అయితే వచ్చేసినాను. సో ఈరోజు మాకు ఒక రీల్ షూట్ ఉందన్నమాట. సో దానికోసం ఇట్లా మా డ్రెస్ అయితే వేసుకున్నాను. అండ్ ఇప్పుడు నా ఫోన్లో ఛార్జింగ్ లేదు. ఎగ్జాక్ట్లీ ఐ థింక్ 10 or 20% ఉంది. సో నేను ఛార్జింగ్ పెట్టుకోవాలి. అండ్ అట్లానే కాఫీ తెచ్చుకున్నా అండ్ క్రోసాన్ తెచ్చుకున్నా కాబట్టి బ్రేక్ఫాస్ట్ చేసేసి వర్క్ స్టార్ట్ చేయాలి. సో టైం ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్ 2 అయిపోయింది. సో నేను లంచ్ ఏం తెచ్చుకోలేదు. సో ఈరోజు అందుకే బయట ఫుల్ గాలి వస్తుండే, మాట్లాడడానికి కుదరలే. సో యా, ఆల్మోస్ట్ ఇప్పుడు 2 అవుతుంది టైము. సో నేను లంచ్ తెచ్చుకోలేదన్నమాట. సో నేనేమి ఈరోజు బయట నుంచి తెచ్చుకోను. సో ఈరోజు ఎనీవే మండే కాబట్టి నేను ఎట్లాగో నాన్ వెజ్ తినను. సో నాన్ వెజ్ తిననప్పుడు ఫలాఫల్ వ్రాప్ తెచ్చుకున్నాను అనమాట ఈరోజు. ఇదేనా వీగన్ వ్రాప్. సో ఇప్పుడు లంచ్ చేసేసి ఇంకా వర్క్ ఉంది. సో 6 o'clockకి స్టోర్ క్లోజ్ చేసేసి ఇంటికి వెళ్ళాలి. సో గైస్, వర్క్ అయిపోయింది. వర్క్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ నా ఫ్రెండ్స్ రూమ్కి పోతున్నా. కాల్ చేసినారు రమ్మని చెప్పి. సరే ఎట్లాగో నాకు రేపు లీవ్, యాక్చువల్లీ రేపు వర్క్ లేదు. సో వెళ్తున్నా. కాకపోతే వెదర్ చూడండి, అంతా లైక్ మబ్బు అయింది, వర్షం పడుతుంది. చాలా చల్లగా కూడా అయింది. ఐ థింక్ 10 or 11 degrees ఉంది ఇప్పుడు. బాగుంది. మధ్యాహ్నం ఫుల్ ఎండ కొట్టింది. సో అట్లా వర్షం పడితే చాలా బాగుంటుంది అనమాట. సో హాయ్ గైస్, యాక్చువల్లీ ట్యూస్డే అనమాట. మార్నింగ్ చాలా లేట్ లేచినాము. అంటే 10-11 అయిపోయింది. సో ఇంకా ఇప్పుడు యాక్చువల్ టైం 1 అవుతుంది. యాక్చువల్లీ వీడియో తీయడమే మర్చిపోయాను నేను. బట్ ఆకలిస్తుంది. సో లంచ్ వేసుకున్నాము. ఏం వేసుకున్నామంటే చూస్తాం.
అన్నం, పప్పు, పచ్చడి. తినేటప్పుడు గుర్తొచ్చింది ఫ్రెండ్స్ వీడియో తీయాలని చెప్పి. సో అందుకే వీడియో ఇప్పుడు తీసాను అనమాట. ఇది కట్ అయిపోతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే బ్యాటరీ సేవర్లో ఉంది కదా, స్క్రీన్ ఆఫ్ అయిపోతుంది అనమాట. సో వీడియో కట్ అయిపోయింది ఇందాక. బయట చాలా వర్షం ఉంది, సో బయటికి కూడా వెళ్ళలేము కాబట్టి తింటున్నాం. ఈరోజు నాకు వర్క్ లేదు, సో ఖాళీనే కాబట్టి పెద్దగా చేసే పనులు కూడా ఏం లేవు. ఫ్రెండ్స్ చూసి అంతా ఇలాగా అయిపోతుంది. యాక్చువల్లీ ఇంకా ఫ్రెండ్స్ ఉన్నాను ఇంటికి పోవాలి. సో ఆఫ్టర్నూన్ 3 o'clock అట్లా రెయిన్ పడుతుంది అనమాట. తర్వాత ఎలా అనుకుంటున్నాను బాస్మతి రైస్. బాస్మతి రైస్ అదే మామూలు రైస్ మొన్న కదా ఇచ్చింది రాము. చేయడమే మర్చిపోయినా. యాక్చువల్లీ ట్యూస్డే ఈవినింగ్ నేను నా రూమ్కి వచ్చేసిన అనమాట. రూమ్కి వచ్చేసి ట్యూస్డే కోసం డిన్నర్ ప్రిపేర్ చేసుకున్నా. డిన్నర్ అండ్ అట్లనే రేపటికి నాకు లంచ్ కూడా రేపు వర్క్ ఉంది. సో డైరెక్ట్ రేపు లంచ్ తీసుకొని వెళ్ళిపోవడానికి అనమాట. సో ఏం చేసుకున్నా అన్నది చూపిస్తాను. యాక్చువల్లీ మర్చిపోయాను వీడియో తీస్తున్నా అని చెప్పి. సో మళ్ళీ ఇప్పుడు గుర్తొచ్చింది. రైస్ పెట్టుకున్నా అండ్ ఇది టొమాటో రసము. నేను పోపు పెట్టలే అనమాట, పోపు పెట్టుకొని మోస్ట్లీ ఆయిల్ అవుతుంది. అండ్ చికెన్ ఫ్రై చేసుకున్నా. సో అప్పుడైతే ఏదైనా ఒకటి చూసుకుంటా తినడం అలవాటు. సో నేను ఆల్రెడీ ఇంటికి వచ్చిన తర్వాత నా బట్టలు లాండ్రీ వేసుకున్నా. అవి అయిపోతే ఇంకో 1 hour టైం ఉంది. సో అంతే, ఇప్పుడు ఇంకా ఈ రోజుకైతే అంతే. ట్యూస్డేకి తినేసి పడుకోనే. ఆల్రెడీ టైం 8 అవుతుంది. సో నేను మోస్ట్లీ 8 to 9 లోపు డిన్నర్ వేసేస్తా ఎవ్రీడే. ఎప్పుడైనా వర్క్ ఉన్నప్పుడు అట్లా లేట్ అవుతుంది. సో అంతే మోస్ట్లీ ఈ రోజుకి. గుడ్ నైట్. హే గాయస్, దిస్ ఇస్ వెన్స్డే. యా, ఇప్పటికైతే టైం 11 అవుతుంది. నేను ఆల్రెడీ లేచినాను, స్నానం చేసుకున్నాను, బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసినాను. సో కొంచెం వర్క్ ఉండే, సో అందుకే తొందర ఫాస్ట్గా వర్క్ చేసుకున్నాను. సో ఇప్పుడు నేను స్టోర్కి అయితే వెళ్ళాలి. 11:30కి స్టార్ట్ అవ్వాలి. సో నేను నా లంచ్ ప్యాక్ చేసుకుంటున్నాను. సో యా, లంచ్ ప్యాక్ చేసుకొని స్టోర్కి అయితే వెళ్ళాలి. యా, మళ్ళీ నేను స్టోర్కి వెళ్ళిన తర్వాత అక్కడ స్టార్ట్ చేస్తాను. హే గాయ్స్, అది వెన్స్డే ఈవినింగ్. యాక్చువల్లీ నేను వర్క్ వచ్చిన తర్వాత షూట్ చేద్దాం అనుకున్నా, కాకపోతే కొంచెం బిజీగా ఉండే అండ్ ఒక మీటింగ్ కూడా అయింది. సో షూట్ చేయడం కుదరలే అనమాట. సో మా మేనేజర్ కూడా ఉండే అనమాట. సో మీటింగ్ అయింది. నెక్స్ట్ 2 weeks ప్లాన్ ఏంటి, వర్క్ ఏంటి అని చెప్పి. సో ఇంకా షూట్ చేయడం కుదరలేదు. సో మోస్ట్లీ టైం వచ్చేసి 5:30 అవుతుంది. ఇంకా హాఫ్ అన్ అవర్, మోస్ట్లీ నేను హాఫ్ అన్ అవర్ కూడా ఉన్నాను. యాక్చువల్లీ 6కి క్లోజ్ చేయాలి, కాకపోతే చూస్తా నేను గ్రాసరీస్కి కూడా వెళ్ళాలి. సో గ్రాసరీస్ అంటే ఏం లేదు, జస్ట్ ఎగ్స్ తీసుకోవాలి. ఈ వీక్కి సరిపోతుంది. ఇంకా అంటే మోస్ట్లీ షాప్ క్లోజ్ చేసేసి గ్రాసరీ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయి కుక్ చేసుకొని తినేసి తొందర పడుకుంటా. ఈరోజు నిద్ర వస్తుంది. అండ్ ఈరోజు డిన్నర్ ఏం చేసుకోవాలని ఆలోచిస్తున్నాం. ఏం వేసుకుంటే బాగుంటుంది. ఐ డోంట్ వాంట్ టు ఈట్ రైస్. సంథింగ్ లెట్స్ సీ. హే గాయస్, గుడ్ మార్నింగ్. నేను వెన్స్డే నైట్ షూట్ చేయడానికి కుదరలే, మర్చిపోయాను యాక్చువల్లీ. అండ్ వెరీ టైర్డ్ అయిపోయింది ఇంటికి వచ్చేసరికి. నార్మల్గా డిన్నర్ చేసుకొని తినేసి తొందర పడుకున్నా అనమాట. సో ఇది థర్స్డే మార్నింగ్.
పడుకున్న మార్నింగ్ 8 అవుతుంది టైము. సో మీరు అందరూ అనుకుంటారు ఫేస్ చూసి మస్తు వండుకున్నామేమో అని. మధ్యలో 3 o'clockకి మేల్కి వచ్చింది ఫ్రెండ్స్. ఇంకా అప్పటి నుంచి అస్సలు నిద్రనే రాలేదు. ఎంత ట్రై చేసినా కూడా నాకు అసలు ఇంకా లేవాలని లేదు. బట్ వర్క్కి వెళ్ళాలి. బట్ ఎనీవే పర్లేదు. ఈరోజు ఒక్కరోజు వర్క్ చేస్తే నాకు ఫ్రైడే, సాటర్డే, సండే హాలిడే. సో లేచాను, రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి వర్క్కి వెళ్ళాలి. ఇది ఏంటి ఈరోజు థర్స్డే ఆఫ్టర్నూన్. లైక్ నేను ఆల్రెడీ వర్క్ ఫ్రమ్ హోమ్ స్టార్ట్ చేసినాను. ఒక 1 hour అయిపోయింది చేసేసినాను. ఇప్పుడు యాక్చువల్గా నేను రైస్ పెట్టుకున్నాను తినేసి వెళ్దామని చెప్పి. కాకపోతే టైం లేదు, నేను ఆల్రెడీ లేట్ అయిపోయినా. సో యాక్చువల్లీ 2 eggs పెట్టుకున్నాం అనుకొని పర్లేదు రైస్ తింటున్నాం కదా, ఓన్లీ 1 egg పెట్టుకున్నా. సో ఫాస్ట్ కాలుతుంది. ఫాస్ట్గా తినేసి ఇప్పుడు నాకు తినే టైం కూడా లేదు. సో పోవాలి వర్క్కి. ఐఎమ్ లైక్ పుషింగ్ మై సెల్ఫ్ దట్ ఈరోజు ఒక్కరోజు వరకు అయిపోతే రేపటి నుంచి నాకు హాలిడే దొరుకుతుంది. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ మై హాలిడే. యాక్చువల్లీ ప్రశాంతంగా వీకెండ్ గడపాలని. It became too much work stress. Yeah, so many other things are also going on. Danvalla it has been too much for me, so I need a proper break. Yeah, actually I planned my weekend, so I'm very much looking forward to it. తర్వాత మనం చాలా వర్క్స్ చేసుకోవాలి. యాక్చువల్లీ ఇప్పుడే వర్క్ తర్వాత నేను కొన్ని థింగ్స్ కొనుక్కోవడానికి వెళ్ళాలి. చూస్తాను టైం. వర్క్ తర్వాత నాకు ఓపిక ఉంటే వెళ్ళి తీసుకుంటా, లేదంటే రేపే వెళ్ళి తీసుకోవాలి. అండ్ వచ్చిన తర్వాత నా రూమ్ అంతా క్లీన్ చేసుకోవాలి. బికాజ్ ఎందుకంటే నేను వీకెండ్ నా రూమ్లో ఉండట్లేదు. సో వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ నా రూమ్ నీట్గా ఉంటే నాకు కొంచెం ఒక పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది. మళ్ళీ నేను అంతా తిరిగేసి వచ్చిన తర్వాత రూమ్ నీట్గా లేకపోతే మైండ్ బాగుండదు. వర్క్లో ఉన్నా. ఈరోజు మా షాప్ క్లోజింగ్ డే అనమాట. అండ్ దెన్ 15 days మాకు సమ్మర్ వెకేషన్. అంటే వర్క్లో సమ్మర్ వెకేషన్. మోస్ట్లీ వర్క్ ఏం లేదు, బట్ నాకు హోమ్ ఆఫీస్ ఉంది తర్వాత 15 days. బట్ నేను ఆ 15 days కంటిన్యూస్లీ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ బ్రేక్ 1 weekలో కూడా కంప్లీట్ చేయొచ్చు. సో మిగిలిన డేస్ హాలిడేస్ అనమాట నాకు. చూడాలి, ఏదైనా ప్లాన్ చేయాలి నెక్స్ట్ 15 days. అంటే జూలై ఎండింగ్ అండ్ ఆగస్ట్ 4th వరకు. అండ్ చూడండి ఆ షాప్ క్లోజింగ్. ఇప్పటివరకు ఇదంతా సర్దేసినాము. అండ్ అదే లైక్ మూవర్ కార్ ఉంటుంది కదా, సో ఒక పెద్ద వ్యాన్ రావాలి. ఒక అతను వస్తారనమాట మాకు ఎప్పుడు ఎవ్రీ టైమ్. సో ఆయన వస్తే ఇంకా ఈ బిగ్ థింగ్స్ అన్నీ తీసుకొని దానిలో పెట్టేస్తే న్యూ షాప్కి వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఆగస్ట్ నుంచి న్యూ షాప్. సో ఇది ఈరోజు వర్క్ అయితే. టైమ్ ఐ థింక్ ఆల్రెడీ 4 అయిపోయింది. దెన్ చూడాలి. ఐ థింక్ నాకు ఇంకో 1 hour ఉంది. 1 hour టైం పడుతుంది. తర్వాత మా మేనేజర్ ఆమె చూసుకుంటా అన్నది. ఆబ్వియస్లీ ఆ మూవర్ కార్ రావడానికి టైం పడుతుంది. సో 1 hourలో మనం షిఫ్ట్ అయిపోతుంది. మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇంటికి వెళ్ళిపోయి మన వర్క్స్ మనకు ఉన్నాయి కాబట్టి చేసుకుందాం. ఏమో చూస్తా, నాకు ఓపిక ఉంటే, ఓపిక అని కాదు, దారిలో అయినా ఒక ఇండియా స్టోర్ ఉంది. సో నేను ఇండియా స్టోర్కి వెళ్ళాలన్నమాట. ఇండియా స్టోర్లో కొన్ని థింగ్స్ అండ్ నార్మల్ సూపర్ మార్కెట్లో కొన్ని థింగ్స్ తీసుకోవాలి. మా షాప్ ఆపోజిట్లో నాకు ఇండియా స్టోర్ ఉంది, మర్చిపోయినా. మళ్ళీ బాగా ఒకరికి వెళ్ళాలనుకున్నా. సో ఈరోజే తీసుకొని వెళ్ళిపోతాను. నేను ఇప్పుడే వర్క్ నుంచి వచ్చినా అనమాట. ఇది మా గార్డెన్. టైం ఆల్మోస్ట్ 7 అవుతుంది. సో నేను డిన్నర్ ప్రిపేర్ చేసుకున్నా. ఆఫ్టర్నూన్ తిన్నాం అనుకుని లంచ్ తీసుకెళ్ళలే కదా. సో రాగానే ఇది జస్ట్ కర్డ్లో కొన్ని ఆనియన్స్, కారం, ఉప్పు వేసి ఇట్లా ఒక రెసిపీ చూసిన అనమాట యూట్యూబ్లో, ఫాస్ట్గా అయిపోతుందని. సో అది
అండ్ రైస్ నేను తినేటప్పుడు ఏదో ఒకటి చూస్తాను, నేను జాడ్ ఇండియన్ చూస్తున్నా. అండ్ కొంచెం రసం ఉన్నది అంతే. ఫాస్ట్గా తినాలి, నాకు చాలా ఆకలిస్తుంది. సో తిన్న తర్వాత అగైన్ ఐ విల్ షో యూ వాట్ ఐ డూ. హే గైస్, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ ఫ్రైడే మార్నింగ్ అనమాట. మార్నింగ్ కూడా 11 అయిపోయిన టైం. కొంచెం లేట్ లేచిన అండ్ ఇంకా లేచి తలస్నానం చేసుకొని బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి అనమాట. పూజ చేసిన, ఇప్పుడే పూజ అయిపోయింది. అంతా మంచిగా మొక్కేసుకొని సో ప్యాకింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు 2:30 ట్రైన్ ఉంది. సో నేను మోస్ట్లీ ఇంటి నుంచి బాణాఫ్కి వెళ్ళి ఇంకొన్ని థింగ్స్ తీసుకోవాలని చెప్పిన కదా, అవి కొనుక్కోవాలి, షాప్కి వెళ్ళాలి. అట్లనే అవన్నీ తీసుకొని వెళ్ళడానికి నేను మోస్ట్లీ 1 లోపు ఇంట్లో నుంచి వెళ్దాం అనుకుంటున్నాను. సో నాకు ఇంకొక 1 అవర్ టైం ఉంది. 1 అవర్లో ప్యాకింగ్ చేసుకొని అండ్ ఈరోజు సాటర్డే అండ్ ఇంటి దగ్గర సిక్కిన వాళ్ళ బోనాలు కాబట్టి ఒకసారి ఇంటికి ఫోన్ చేసి ఎట్లా ఏం చేస్తున్నారు అని చెప్పి ఒకసారి మాట్లాడి జస్ట్ నార్మల్ క్యాజువల్గా, ఎందుకంటే ఏం లేదు, నార్మల్గా రోజు ఈవినింగ్ చేస్తా. ఓ ఈరోజు ఫ్రైడే కదా, సో ఆబ్వియస్లీ అందరు వర్క్ వెళ్తారు. సో ఈవినింగే ఫోన్ చేస్తా అంతే. 1 అవర్లో కొంచెం ప్యాక్ చేసుకొని రెడీ అయిపోయి వీ హ్యావ్ టు గో. నేను అయితే రెడీ అయిపోయినాను. నాకు ఫుల్ ఆకలి వేస్తుంది. ఫస్ట్ వెళ్ళి బ్రెడ్ ఆర్ చికెన్ రోల్ తీసుకుంటా అండ్ దెన్ సమ్ గ్రాసరీస్ తీసుకొని స్టార్ట్ అవ్వాలి. ఓలో ఒక క్రోసాన్ తీసుకున్నా అండ్ ఇక్కడ మార్కెట్ అవుతుంది. ఏంటంటే ఫార్మర్స్ వాళ్ళు పండించిన తీసుకొచ్చి అమ్ముతారనమాట. అండ్ అట్లనే బ్రెడ్, సంథింగ్ చికెన్, ఇట్లా స్మాల్ మార్కెట్ లాగా. సమ్మర్ కదా, మోస్ట్లీ ఇట్లాంటివి అక్కడక్కడ పెడుతుంటారు అనమాట. సో ఇప్పుడు ఇప్పుడే బాణాఫ్కి అయితే వచ్చేసిన. ట్రైన్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా ఒక 20 minutes ఉంది. అండ్ జస్ట్ బ్రేక్ఫాస్ట్ తెచ్చుకున్నా, బ్రేక్ఫాస్ట్ తినాలి. అండ్ నాకు మళ్ళీ ఈ ట్రైన్ ఏమో 2 hours. 2 hours తర్వాత ఒక ట్రాన్స్ఫర్ ఉంది. ట్రాన్స్ఫర్లో 1/2 hour టైం ఉందన్నమాట. సో ఆ టైంలో నేను లంచ్ తీసుకుంటా. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ ఒక 1 hour ట్రావెల్. సో రీచ్ అయిపోతాం అనమాట. అందుకే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అంటే యాక్చువల్లీ టైం ఇప్పటికే 1:30 అయిపోయింది. లంచ్ చేయాలి, కాకపోతే ఇంకా లేట్గా బ్రేక్ఫాస్ట్ చేసి, బ్రేక్ఫాస్ట్ అంటే ఇంకా అంతే. సో మేము మళ్ళీ అక్కడ రీచ్ అయినప్పుడు లంచ్ తీసుకునేటప్పుడు చూపిస్తా. Hey guys, this is Friday morning. ఫ్రెండ్స్ చూస్తున్నారు అనమాట. సో నేను యాక్చువల్లీ మేము 9:50కి ట్రైన్ ఉంది. సో 9:45కి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి బాణాఫ్కి వాక్ ఉంటుంది అనమాట. వచ్చి ట్రైన్ క్యాచ్ చేయాలి. సో నేను లేచింది 9 o'clockకి. ఫాస్ట్గా లేచి ఇట్లా రెడీ అయిపోయాను అనమాట. సో ఇప్పుడు నడుస్తున్నాం. యాక్చువల్లీ 2 minutes బిఫోర్ స్టార్ట్ అయినాం వాకింగ్. బై ద వే ఇట్స్ ఫ్రైడే మార్నింగ్, సో నో సాటర్డే మార్నింగ్. అండ్ ఎస్, ఈరోజు మాత్రం మొత్తం బయట తిరిగేసి రేపు ఇంటికి వచ్చి మంచి కుక్ చేసుకొని మంచి మటన్ బిర్యానీ ఐ డోంట్ నో ఏం తినాలనిపిస్తే మంచి కుక్ చేసుకొని రేపు ఫుల్గా తినేసి ఎంజాయ్ చేద్దాం. ఓకే, దెన్ ఐఎమ్ గోయింగ్ టు బాణాఫ్ అండ్ దెన్ I'll show you from there after. Потому что, помнишь, как мы приехали по Львову, там на пути местностей, удочку специально для этого купили. Yeah, this is a trick. Yeah, this is a waterfall place. ఇక్కడ ఈ బస్ నుంచి
అక్కడ వదిలేసిన బస్సు. ఇంకో ఇట్లా నడుచుకొని వస్తున్నాము. సో యాక్చువల్లీ నెట్ అసలు రావట్లేదు, అసలు సిగ్నల్ కూడా. ఇట్లా నడుచుకొని పోతున్నాము. లొకేషన్ అయితే బాగుంది ఫ్రెండ్స్. ఇంకా వాటర్ అయితే ఇట్లా వస్తున్నాయి. ఏమో అసలు నో సిగ్నల్, కానీ చాలా బాగుంది ప్లేస్ అయితే. మొత్తం లైక్ వాటర్ అయితే కనిపిస్తున్నాయి అండ్ కేవ్స్ ఉన్నాయి అటు సైడ్. కొంచెం విలేజ్ ఇప్పుడే స్టార్ట్ అయింది. సో లోపలికి నడుచుకొని ఇంకా ఒక 400 మీటర్స్ వాక్ చేయాలి. వాక్ చేసి లోపలికి వెళ్ళినప్పుడు తెలుస్తుంది యాక్చువల్లీ వాట్ ఈస్ దేర్ అని చెప్పి. యాక్చువల్లీ ఏం లేదు, అసలు సిగ్నల్ లేదు. మొత్తం అందరు మనుషులు అయితే నడుస్తున్నారు. జస్ట్ అట్లా సైన్ బోర్డ్ చూసుకొని మేము కూడా నడుస్తున్నాం అంతే. What video? సో ఇప్పుడు ఇదే కేవ్లో బోట్ రైడ్కి వెళ్ళాలన్నమాట మనం. ఇప్పుడు టైం 1 అవుతుంది, మాది 1:30కి ఉంది. Drinnen ideal vor Wind und Wetter geschützt und auch vor natürlichen Fressfeinden. Also eigentlich ist das perfekt für die Fledermäuse natürlich. హే గాయ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ సండే మార్నింగ్. సాటర్డే రోజు ఇంకా అక్కడ నుంచి వచ్చి లంచ్ కేఎఫ్సి తిన్నాము. అండ్ నేనైతే ఫుల్ టైర్డ్ అయిపోయింది. ఒక సిరీస్ చూసినాము, కేరళ క్రైమ్ ఫైల్స్ అని. రీసెంట్లీ 2nd సీజన్ వచ్చింది. సో ఫస్ట్ సీజన్ చూసినాము. సో ఈరోజు 2nd సీజన్ చూడాలి. అండ్ ఆబ్వియస్లీ ఈరోజు బోనాలు కాబట్టి పొద్దున్నే లేచి ఫోన్లో మాట్లాడినా. అండ్ మన బోనాలు వైబ్. అండ్ నౌ ఇప్పుడు నేను మటన్ అండ్ బగారా రైస్ వండుకుందాం అనుకుంటున్నాము. సో బ్రేక్ఫాస్ట్ చేసిన అండ్ నౌ వీ హ్యావ్ టు కుక్ అండ్ ఈట్ నైస్లీ విత్ బోనాలు సాంగ్ పెట్టద్దు, కాపీ రైట్ వస్తుంది కాబట్టి నేను వీడియో ఆపేసి సాంగ్స్ విని కుక్ చేసుకునేటప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తా. సో గైస్, నేను ఆఫ్టర్నూన్ మటన్ కర్రీ, మటన్ ఫ్రై అండ్ రైస్ నేనే కుక్ చేసిన అనమాట. తినేసిన యాక్చువల్లీ అంతా కుక్ చేసేసరికి నాకు ముందు ఓపిక కూడా లేకుండే. సో కుక్ చేసి తినేటప్పుడు నేను వీడియో కూడా తీయలే. నేను ఇంకా ఫుల్లీ కుక్ చేసిన తర్వాత వీడియో కూడా తీయలేకపోయినాను. సో దెన్ ఆఫ్టర్ ఐ కేమ్ హోమ్ అండ్ రెస్ట్ తీసుకున్నా. అండ్ లైక్ టుమారో వర్క్ ఉంది కదా, నెక్స్ట్ వీక్ కోసం ప్రిపేర్ చేసుకున్నా. అండ్ దెన్ నౌ ఐ హ్యావ్ టు లైక్ కొన్ని థింగ్స్ ఉన్నాయి అడ్జస్ట్ చేసుకొని నెక్స్ట్ వీక్ కోసం ఐ హ్యావ్ టు స్లీప్. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీ అందరికీ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ అట్లానే మీరు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అని అనుకుంటున్నారో అండ్ ఆల్సో లైక్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ఏమైనా కావాలన్నా సరే ప్లీజ్ డూ రైట్ అ కామెంట్ ఆర్ లైక్ మెసేజ్ అయినా DM అయినా చేయండి ఇన్స్టాగ్రామ్లో. ఐల్ డెఫినెట్లీ ట్రై టు మేక్ ఇట్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.